అటర్ ఫ్లాప్ అని చెప్తున్నాను. ఎందుకనంటే ఈరోజు ఏదైతే ప్రజలకి సంక్షేమ పథకాల కోసం కావచ్చు, లేకపోతే డెవలప్మెంట్ లో కావచ్చు, ఏదైనా సరే గత 5 సంవత్సరాల్లో ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చేశారనేది ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు. ఈరోజు ఈ జంక్షన్ తీసుకుందాం, ఇక్కడ నుంచి మొదలు పెడితే ఎగ్జాంపుల్ ఈ జంక్షన్ తీసుకుంటే ఇక్కడ నుంచి 1 టౌన్ వరకు ఒక హైటెక్ సిటీ విధంగా ఏదైతే మార్పులు చేశారో ప్రతి ఒక్కరు గమనించారు. సంక్షేమ పథకాల కోసం ఏదేదో హామీలు ఇచ్చి, ఈ పనికిరాని హామీలు ఇచ్చి, ప్రతి ఒక్క దగ్గర కూడా ఈ అబద్ధపు హామీలు ఇచ్చి, మోసపూరిత హామీలు ఇచ్చి, రాష్ట్రంలో ఇది చేసేస్తాం, అది చేసేస్తాం, మేము వస్తే అది చేస్తాం. విద్యారంగంలో ఈరోజు ఫీజు రీంబర్స్మెంట్ ఏమైందన్న? ఇన్ని ఏమవుద్దు, ఈ బస్సు ఫ్రీ, ఇది ఫ్రీ, అది ఫ్రీ, రోడ్డు మీద నడవాలంటే ఫ్రీ, ఇవన్నీ కాదు. ఫీజు రీంబర్స్మెంట్ అనేది ఎక్కడికి వెళ్ళిపోయింది? ఈరోజు విద్యా వ్యవస్థ అనేది పూర్తిగా భ్రష్టు పట్టించిన పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వంలో. అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో పేద ప్రజల్ని మోసం చేశానని అంటున్నారు కదా, నిజమంటారా? ఈ రోజు ప్రతి పేదవాడికి అర్థమవుతుంది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళుగా భావించి పేద ప్రజల్ని గుండెల్లో పెట్టుకొని ఏ పేదవాడికి, ఎలాంటి వాళ్ళకి ఏ సంక్షేమ పథకాలు ఇస్తే బాగుంటుందని ఆలోచించి ప్రతి దగ్గర కూడా ప్రతి వ్యక్తిని కూడా ఏ విధంగా గౌరవించాలి, ప్రతి పేదవాడు బ్రతకాలంటే ఏ వెల్ఫేర్ స్కీమ్ కావాలని ఆలోచన చేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాల్లో ఎంత గొప్ప పరిపాలన అందించారనేది ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. ఇప్పుడు ప్రజలు అనుభవిస్తున్నటువంటి పరిస్థితిని కూడా ప్రతి ఒక్కరు చెప్పుకుంటున్నారు కదా. ఈరోజు మీరు అంటున్నారు చంద్రబాబు నాయుడు 100 రోజుల పరిపాలన బాగుంది, కూటమి సర్కారు 100 రోజుల పరిపాలన. ఎవరన్నారు? చంద్రబాబు నాయుడు అంటేనో, లేకపోతే పవన్ కళ్యాణ్ అంటేనో, లేకపోతే ఈ రాష్ట్రం బీజేపీ పురంధేశ్వరి అంటేనో కాదు కదా, ప్రజలు అనాలి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 6 నెలల పరిపాలనలో గతంలో 2019లో మేము గెలిచిన తర్వాత, మా నాయకుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2019లో 6 నెలల తర్వాత ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసి ప్రజలందరూ కూడా హర్షించారో, ఈ రోజు ఎక్కడైనా మీరు ఇదే పబ్లిక్ టాక్ తీసుకుని వెళ్ళి ఎక్కడ ఎవరిని అడుగుతారో ఇదే జంక్షన్ లో అడగండి. 110 మంది చెప్తే నేను ఏదైనా మీరు ఏది చెప్తే నేను చేయడానికి సిద్ధం. ఈరోజు ఏ విధంగా బాగుంది అంటే సంక్షేమ పథకాలు ఇస్తున్నారని బాగుందా ఈ గవర్నమెంట్? లేకపోతే విద్యా రంగాన్ని డెవలప్మెంటా? ఏం డెవలప్మెంట్? మేము ఇచ్చిన ఎంఓయూలు, మేము చేసుకున్న ఒప్పందాలను తీసుకొచ్చి వీళ్ళు సోషల్ మీడియా బలంగా ఉంది కాబట్టి ప్రస్తుతానికి దాంట్లో పోస్టులు చేసి మేమే చేసాం అది అంతా కూడా అప్పుడప్పుడుకి ఏమంటారు దాన్ని, ఆ నిమిషానికి ఆనందపడడానికి బాగుంటుంది కానీ అవి చెప్పుకోవడానికి అంటే ప్రజలందరూ ఏం పిచ్చోళ్ళు కాదు. ప్రతి ఒక్కరు తెలివితేటలతో ఉన్నారు ఈ రోజు రాష్ట్రంలో. అర్థమవుతుందా? ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ రోజు రాష్ట్రంలో ప్రజలందరూ తెలివితేటలు ఉన్నప్పుడు మేము ఎప్పుడో చేసిన ఎంఓయూలు పట్టుకొని ఇప్పుడు తీసుకొచ్చి మేమే ఒప్పందం చేసుకున్నాం, మేమే ఎంఓయూలు చేసుకున్నాం అని చెప్పేసి నారా లోకేష్ గారు కావచ్చు, లేకపోతే మిగతా మినిస్టర్లు కావచ్చు చెప్తున్నారు కదా. ఏమి 6 నెలల్లో ఏం డెవలప్మెంట్ చేశారు? వాళ్ళు సొంతంగా తీసుకొచ్చిన కంపెనీ ఏమైనా ఉందేమో ఒకసారి చెప్పమనండి. ఓన్లీ ఎల్లో మీడియాని ఒకటే ఫాలో అయితే ఖచ్చితంగా బోల్తా పడతాం. అర్థమవుతుందా? ఆ ఒక్క మీడియా గట్టి సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన కంపెనీలు కూడా వీళ్ళే తీసుకొచ్చినట్టుగా వీళ్ళు భ్రమలో ఉంటూ ప్రజలను ఏదో భ్రమలో పెట్టి మోసం చేద్దాం అనుకుంటున్నారు. అవన్నీ కాని పనులు. ఖచ్చితంగా రోజులు మారితే డెఫినెట్ గా సమాధానం చెప్తారు ప్రజలందరూ కూడా. ఖచ్చితంగా ప్రజలు తీర్పు ఇస్తారు దీని మీద.